అది ఏంటో ఈరోజు మనం మరియా యోసేపులు వారు ఎలా ఎన్నుకోబడ్డారో, ఎలా మాట్లాడుతున్నారో మనం జాగ్రత్తగా ఈ స్కిట్ ద్వారా మనం చూద్దాం. పరలోకంలో మన తండ్రి యేసుక్రీస్తు ప్రభుని చేరుకోవడానికి, ఆ తండ్రిని లోకానికి పంపడానికి ఎలా వారు సిద్ధపడుతున్నారో మనం చూద్దాం. తండ్రి, సమస్త భూలోకాలు మీ నోటి మాట చేత కలుగజేసి పరిపాలించే మీ ముఖము నేడు వేదన పరచుటకు కారణం. ప్రియకుమారా, రోజు రోజుకి భూమి మీద పాపం హద్దులు లేకుండా పెరిగిపోతుంది. అవి నా కళ్ళకు కన్నీటిని, నా హృదయానికి వేదన గురి చేస్తున్నాయి. మరి వారిని పాప విముక్తులు చేసే మార్గం ఏది తండ్రి గారు? ఇంక వారి జీవితం అంతేనా? లేదు కుమారా, లేదు. వారు నా రూపంలో ఉండి నా చేతి పని వారై ఉన్నారు కాబట్టి మార్గం తప్పక ఉంది. మార్గం ఉందా? అది ఏమిటో, అది ఎట్లనో నాకు వివరించండి. మనుషులందరికీ పాప విముక్త కలుగు చేసి మరలా మీతో ఐక్య చేసేదము. అదంతయు నీ వల్లనే సాధ్యం కుమారా. నా వల్ల సాధ్యమా? తండ్రి, ఇక ఆలస్యం లేదు, వెంటనే మాకు వివరించండి. కుమారా, రక్తమాంసాల్లో ఉన్న ఈ మనుషులు పాపం నుంచి విడుదల పొందాలి అంటే నువ్వు రక్తమాంసాల్లోకి వెళ్ళాలి. అవునా? నేను ఎటులని రక్తమాంసాలు ధరించదను తండ్రి గారు? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యూదా గోత్రానికి చెందిన ఉత్తమురాలైన ఒక స్త్రీ చూచుకొని, అదిగో పరిశుద్ధాత్ముడు తన గర్భమయందు ప్రవేశించి నువ్వు వెళ్ళు మార్గం సరళము చేయబడుతుంది. తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. పెళ్లి కాకుండా గర్భము ధరించడం, అలా ధరించటకు ఎవరైనా ఒప్పుకున్నా అక్కడున్న మనుషులు, సమాజం అలా చేసిన కన్యకలకు వేస్తున్న శిక్షలను చూసి ఎవరు ముందుకొచ్చి ఈ గొప్ప రక్షణ మార్గాన్ని సరళం చేసేదరు? కుమారా, ఒకరు అంగీకరించారు. చూడు, మరియ ఏ విధంగా ప్రార్థన చేస్తుందో. మెస్సయ్య నాకే పుట్టాలి, నాకే పుట్టాలి అని దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా మారి వాడబడాలని తాను ఎంతో బలమైన ఆశ కలిగి ప్రార్థన చేస్తుంది. తండ్రి, మరి ఆమెది యూదా గోత్రం కాదు కదా? తనది యూదాగోత్రం కాకపోవచ్చు. యూదాగోత్రానికి చెందిన ఒక పురుషుణ్ణి, అది యేసేపును ఎన్నుకొని యేసేపుని కొరకు, వివాహం కొరకు తను ప్రదానం చేయడం జరుగుతుంది. చూడిప్పుడు మరియ తల్లి, యోసేపు తల్లి, ఇంకా బంధువులతో ఘనముగా జరిగిన ప్రదానం. ఆ ప్రదానము తర్వాత రాత్రికాల సమయంలో మరియ ప్రార్థన చేస్తూ నిద్రిస్తూ ఉండగా గాబ్రియేలు దేవదూత వచ్చి, దయాప్రాప్తురారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడుకుము, దేవుని ఎడల నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరిగిన దానిని, ఇది ఎలాగును జరుగును? సర్వోన్నతుని నిన్ను కమ్ముకొని ఉండును. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభుదాసురాలు, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు ఆమె గర్భంలోనికి దిగి మరియా, ఏమైంది? ఏంటా వాంతులు? సమయానికి తండ్రి గారు కూడా ఇంట్లో లేరే. ఏం చేసేది? ఉండు, ఇప్పుడే వెళ్ళి వైద్యురాలను తీసుకొస్తాను. మీరు బయటికి వెళ్ళండి. ఏమైంది? శుభవచనమే, కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ బిడ్డ మరొక బిడ్డకి తల్లి కాబోతుంది. లేదు లేదు, అటులో జరగొట్ట వీలు లేదు. మరియా, ఏంటి నీవు చేసిన పని? తల్లి, మొదట నీ మనసు నిమ్మలము చేసుకొని నేను చెప్పు సమాచారము వినుము. నేడు
ఎంతో నా చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో పెంచిన నీ కుమార్తెనైన నేడు ఏ తప్పిదమో చేయలేదు. నిన్న రాత్రికాల సమయమందు ప్రధానమైన పిమ్మట దేవుని సముఖమునందు ఉండు గాబ్రియేలను దేవదూత నా దగ్గరికి వచ్చి నాకు ప్రత్యక్షమై, ఇదిగో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మెస్సయ్య నా గర్భమును జన్మించుటకు తండ్రి చిత్తమాయను. ఇదిగో నేనేమి చేసేదనో మీరే నాకు సెలవీయుడి. మరియా, కన్యకు మెస్సై పుడతాడని చెప్పిన ప్రవచనాలు నిజమే, కానీ ఈ సత్యమును ఎవరు నమ్మెదరు? ఒక పరాయి పురుషునితో కన్నులెత్తి చూసి మాట్లాడితేనే తప్పుగా చూసే ఈ పాపపు లోకంలో నీవు ఇలా గర్భము ధరించావని తెలిస్తే నేను నీ తండ్రి ఎలా తల ఎత్తుకునేది? ఇది విన్నారా పిన్ని గారు? మీ పక్కింట్లో ప్రదానం చేయబడిన మరియ ఉంది కదా, ఆమె గర్భవతి అంట. అవునా? ఆమె చాలా మంచిది భక్తిపరురాలు విన్నాను. ఇలా చేసిందా? ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకొని నిన్న ప్రధానం సిద్ధమైంది. ఇంతకీ మగ పిల్లవారికి విషయం తెలుసా? ఏమో మరి. యోసేపు, నేను విన్న ఈ సంగతి నిజమేనా? నిజమే తల్లి. ఆమె ఎంతో భక్తురాలు అని మనం విన్నాము. ఇలా చేసిందేంటి? ఇలా జరగటం కారణం ఏమిటి? ఇప్పుడు మనం ఏం చేసేదాము? యాజకులను పిలిపించి న్యాయం అడుగుదాం పదా. వద్దు తల్లి, వద్దు. మనం మరియ గురించి విన్న సంగతి నిజమే. దేవుని కృపను పొందిన విశ్వాసురాలు కాబట్టి ఇటులు జరుగుటకు కారణమేమిటో మనకి తెలియదు గనుక న్యాయం ప్రభుకే విడిచిపెట్టి ఆమె నిమిత్తం మనమే మల్లరి చేయక మౌనంగా ఉండేదము. యెహోవానే చూచుకుందును. మరియా, మరియా, రండి అత్తయ్య గారు, మీరా? ఇలా కూర్చోండి. ఏం కూర్చోడంలే అమ్మా, నేను విన్న సంగతి నిజమేనా? మీరు విన్న సంగతా? ఏం సంగతి అత్తయ్య గారు? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? దేని గురించో నీకు తెలీదా? పెళ్లి కాకుండా తల్లైనా నీ కూతురు సంగతి. అత్తయ్య గారు, మెల్లగా, ఎవరన్నా వింటే. ఎవరైనా వినడమేంటి? లోకమంతా కోడైకి వస్తుంటే నీకు తెలియని మరొక సంగతి చెప్తాను విను. నీ కూతురుతో ప్రదానం చేయబడిన పెళ్లివారు ఇప్పుడు వద్దనుకుంటున్నారు. అయ్యో, ఎలాగా? ఇంతలోనే వారు తొందరపడ్డారా? అలా జరగడానికి వీల్లేదే. నేనేమి చేసేది? యోసేఫ్ నీతిమంతుడు కాబట్టి నీ కూతుర్ని రహస్యంగా విడిచిపెట్టి ఊరుకున్నారు. లేదంటే శాస్త్రులను పిలిచి రాళ్లతో కొట్టి చంపించేవారు. ఈ ఏడుపేద ముందుండాలమ్మా. నేను వస్తాను. పరిశుద్ధుడా, దేవా, ఇది నీ కార్యమే అయితే అడగదా? అయ్యో, ఇప్పుడు నేనేమి చేసేది? తల్లి వద్దు, ఏది జరిగినా ప్రభాదంతయో మన మంచికే చేసేదము. చూసావా అక్క, ప్రదానం చేయబడిన మరియా పిల్ల ఆగిపోయిందంట. మరి ఆగదా? బయట అందరికీ దేవుడు ప్రార్థన నీతి కబుర్లు చెప్పి ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా? అవునక్క, మరియా అలాంటిదా? నాకు అలా ఎప్పుడూ కనిపించలేదే. అలాంటి వారందరూ అలా కనిపించరు, ఇలానే ఉంటారు. దావీదు కుమారుడైన యోసేపు, నీ మరి అయిన భార్యను చేర్చుకున్నట్టుకు నువ్వెందుకు వెనకాడుచున్నావు? ఆమె ఎలాంటి పాపము లేదు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ కలిగినది. అయ్యో, నేనెంత పొరపాటుగా ఆలోచించి తిని దేవుని చేనుకోబడిన విశ్వాసురాలైన మరియను పాపిగా ఎంచి విడనాడ ఉద్దేశించి తినా. ప్రభువా, నన్ను క్షమించు. నీ చిత్తాన్ని ఎరుగని, నీ కార్యాన్ని చూడలేని వాడినై తిని. ఇప్పుడే వెళ్ళి మరియని చేర్చుకుంటుని. అంతం వరకు కొనసాగే కృపను నాకు దయచేయము. అలా దేవుని చేత బోధింపబడి మరి దగ్గరికి వెళ్ళిన యోసేపు, సుమక్క, చూసావా? చేసిందంతా చేసి ఎలా ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. అవును చెల్లి, అంతా చేశారు. ఇలా సిగ్గు లేకుండా ఇలా ఎలా? యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడు? మరియా, యోసేపు, అత్తగారును ప్రభు పేరిట నా వందనములు. మరియకు నా శుభలు తెలియజేయము. మొదటిగా అత్తగారును మరియను కూడా నన్ను క్షమించండి.
మనుషుల మాటలు విని నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. దేవుని కార్యం చూడలేని గుడ్డితనంలో బ్రతికాను. కానీ నిన్న రాత్రి స్వప్నంతో దేవుని దూత వచ్చి మరియకు జరిగిన సంగతి అంతా కూడా నాకు వివరించింది. దానితో దేవుడు నా కళ్ళు తెరిపించాడు. పరిశుద్ధురాలైన మరియదు ఏ తప్పిదము లేదు. దేవుడు సమస్త భూలోక గొప్ప రక్షణ కార్యంలో మరియా ఒక ప్రధానమైన పాత్రగా వాడుకుంటున్నాడు. మరియా, నీవెందుకు నా కాళ్ళు పడుతున్నావు? నీలో ఏ తప్పిదము లేదు. వారు సంతోషంగా ఉంటున్న సమయంలో ఇయాలి అనగా ప్రజలందరికీ మహాప్రభువులు ప్రారంభశాములైన హేరోద్ మహారాజు వారు సెలవిచ్చిందేమనగా, దేశంలో ఉన్న ప్రజలందరూ తమ తమ స్వదేశముకు వెళ్ళి ప్రజాసంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకొని రావాల్సిందిగా, అలా చేయని పక్షమున కఠిన చర్యలు తప్పవని తెలియజేయబడినది. అయ్యో పరిశుద్ధుడా దేవా, ఆగిన వివాహం మళ్ళా జరుగుతున్నదని సంతోషపడే లోపే ఈ ప్రజా సంఖ్య ఏమిటి? అయినా నేను పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఇటువంటి ప్రజా సంఖ్య నేనెన్నడనూ చూడలేదు, వినలేదు. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీతో నేను ఎటుల వెళ్ళేది? అత్తగారు, మీరు విచారించకండి. ఈ క్షణం నుండి మరియ బాధ్యత నాది. నేను తీసుకువెళ్తున్నాను. సజీవుడైన దేవుడు మాకు తోడై ఉన్నాడు. అలా ప్రజాసంఖ్య వ్రాయించుకున్నటకు అనేక మంది వారి వారి స్వదేశంకు వెళ్ళి, ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏం కావాలండి? నా భార్య నిండు చూలాలు. మాకెక్కడ కూడా ఆశ్రయం దొరకడం లేదు. దయచేసి మీ గృహంలో మాకు ఆశ్రయం ఇవ్వగలరా? మా ఇంట్లో ఖాళీ లేదండి. మా ఇల్లు మొత్తం చుట్టాలు ఉన్నారు. అలా యోసేపు తన భార్యని ఎక్కడ దాచి ఉంచాలో, ఆ గర్భిణీ స్త్రీని ఎలాగా నిలబెట్టాలో, చివరికి వారి యొక్క ప్రయాసకి దేవుడు కృప చూపించి ఒక పశువుల పాకలో ఆయనకు ఆశ్రయం దొరికింది. ఆ పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించిన సమయము దూత చేత బోధించబడిన గొర్రెల కాపరులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పూజించుకోవడానికి వచ్చి సాగిలపడి వారందరూ కూడా ఆయనను పూజించుకొని అటు పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు వారు కూడా వచ్చి యోసేపును ఆయన ఆరాధించుకొని ఆయన పూజించుకొని వారు తీసుకొచ్చిన బంగారము, బోలము, సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభుకి కానుకలుగా ఇచ్చారు. వారు తీసుకొచ్చిన బంగారము, బోలము, సాంబ్రాణి, బంగారం ఆయన రాజు కనుక ఆ రాజునకు గుర్తుగా ఆయనకి బంగారము, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడు కాబట్టి ఆయన ఆరాధించుటకును సాంబ్రాణి తీసుకుని వచ్చారు. ఆయన ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టబోచున్నాడు కాబట్టి బోలమును వారు తీసుకొచ్చి ఆయన్ని పూజించుకొని వారు వెళ్ళారు. ఈరోజు ఈ సమయంలో ఈ స్కిట్ చూస్తున్న మనమందరం కూడా మరియా యోసేపులు వివాహం కాకమునిపై మరియా గర్భం ధరించడము, దేవుడు నన్ను దర్శించాడు, ప్రభు నన్ను నాతో పాటు ఉన్నాడు, ఆయన మాట్లాడాడు, దేవుని చిత్తం అంటే ఈ రోజుల్లో ఎలాగైతే మనుషులు వినడం లేదో, నమ్మడం లేదో, ఆ రోజుల్లో కూడా దూత నాకు వర్తమానం సెలవిచ్చింది. నేను తల్లి కాబోతున్నప్పుడు బహుశా ఆ మరియ కూడా ఎన్నో అవమానాలు, నిందలు పడ్డది. ఎన్ని అవమానాలైనా, నిందలైనా, ఇరుకులైనా నా గర్భాన యేసుక్రీస్తు ప్రభు జన్మించబోతున్నారు. నా భర్త నన్ను విడిచిపెట్టినా సరే నా ప్రభు కొరకు నేను నిలబడతాను అని ఆమె నిలబడినప్పుడు దేవుడు యోసేపు కూడా దర్శనంలో దూత చేత వర్తమానం పంపించి ఈ లోకంలోకి లోకరక్షకుడు రావడానికి కారణమయ్యాడు.
ఈరోజు ఈ స్కిట్ చూసిన మనమందరము దేవుని చిత్తం చేయాలని పరుగులు పెడతాం, కానీ ఆ దేవుడి చిత్తంలో భయంకరమైన ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, లాటుపోట్లు ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చూస్తాము. మరియ విధేయత చూపించింది, యోసేపు విధేయత చూపాడు. మనుషులు ఏమన్నా, సమాజం ఏమన్నా, వారు చూపిన విధేయతకి ఈరోజు లోకమంతటి కూడా రక్షణ కలిగింది. ఈరోజు మీరు కూడా మీ జీవితాల్లో మీరు విధేయత చూపాల్సిన స్థలాల్లో మీరు విధేయత చూపగలిగితే మీ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మార్చగలడు. ఇదే ఈ స్కిట్ యొక్క నీతి. థ్యాంక్ యూ సో మచ్.